నమస్తే, వెల్కమ్ టు రియల్ హిస్టరీ. జానీ జత్వానీ నకిలీ కహాని. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండే అంశాలు నడుస్తున్నాయి. ఒకటి జత్వానీ, రెండు జానీ మాస్టర్. జత్వానీ అంటే కాదంబరి జత్వానీ, ముంబై నటి, మోడల్, డాక్టర్, సోషల్ యాక్టివిస్ట్, ఇండస్ట్రియలిస్ట్ తోటి వివాదాల్లో ఇరుక్కున్న మహిళ. ఆమెను టార్చర్ చేసి ఏపీ పోలీసు ఏ రకంగా 3 నెలల పాటు ఇబ్బందులు పెట్టారు ఏంటి అనే దానికి సంబంధించిన కేసులో ముగ్గురు ఐపీఎస్ సస్పెన్షన్, తదనంతర పరిణామాలు మనకు తెలుస్తాయి. అండ్ జానీ మాస్టర్ ఎవరు? సౌత్ ఇండియాలో పెద్ద కొరియోగ్రాఫర్, చాలా ఫేమస్. జనసేనలో చురుగ్గా జనసేన కార్యకర్తల్లో పాల్గొంటుంటారు. నాయకుడిగా ఆయన ర్యాంకు స్థాయి ఏంటనేది జనసేన ప్రకటించకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడని ఆయన చెప్పుకుంటారు. పవన్ కూడా అంతే బాగా ఆదరంగా చూస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆయన హఠాత్తుగా ఒక వివాదంలో ఇరుక్కున్నాడు. లైంగిక వేధింపుల కేసు. జత్వానీ మీద లైంగిక వేధింపుల కేసుకు ముగ్గురు ఐపీఎస్లు దగ్గరుండి మొత్తం పథకరచన చేస్తే, ఇక్కడ జానీ మాస్టర్ ఒక సాటి మహిళా కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణ. 4-5 ఏళ్లుగా సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఇవాళ హఠాత్తుగా ఆమె అంశాన్ని తెర మీదకి వచ్చారు. మోటివ్స్ ఏమున్నాయనే దాని మీద నిదానంగా దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఈ అంశం మీద, ఈ రెండు అంశాల మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ శర్మ గారు. నమస్తే శ్రీధర్ శర్మ గారు. నమస్కారం సార్. సో అంటే రాజ్యం అకృత్యానికి పాల్పడితే ఏంటనేది గడిచిన 5 ఏళ్లలో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యంతో పాటు రాజ్యాన్ని కాపాడవలసిన క్యాప్స్ ఉన్న కాప్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవడం, చివరికి దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక రాష్ట్రంలో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్లు సస్పెన్షన్ గురి కావడం. ఆ కేసు అలా ఉంచితే, అది అలా ఫైల్లోకి రాగానే హఠాత్తుగా జానీ మాస్టర్ కేసు తెర మీదకి వచ్చింది. ఇదేమన్నా అంటే సోషల్ మీడియా వార్లో భాగంగా టీడీపీ మీద వైసీపీ పన్నిన పన్నాగంలాగా ఏమన్నా చూసే అవకాశం ఉందా మీరు, శ్రీధర్ శర్మ గారు? సార్ ఈరోజు మీరు లేవనెత్తిన అంశాల్లో మీకు అక్కడ స్పష్టంగా కనపడేది ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఏం జరిగిందంటే వైసీపీ నాయకులకు సంబంధించిన వైసీపీ కాస్టింగ్ కౌచ్, వైసీపీ కాస్టింగ్ కౌచ్ దాని పేరు. ఇది ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ఆ బయటకు వచ్చిన క్రమంలో అవి బాధితులు బయటకు వచ్చి పాపం వాళ్ళు ఆ ఆ దాంట్లోనే జత్వాని కూడా బయటికి ఆమె కూడా హీరోయిన్ రావటం జరిగింది. అయితే ఆ క్రమంలో వరుసగా జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ఎదురు దాడి చేస్తే ఎలా ఉంటుంది అంటే యాక్చువల్ గా దాన్ని టీడీపీ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. గత ప్రభుత్వంలో బాధితులందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు ఆ ఆ, ఎంత అరిచి గీపెట్టినా కూడా వినని ప్రభుత్వం, బాధితుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం బాధితులకు వ్యతిరేకంగా ఆ, ఇచ్చేసి ముద్దాయిలకు అనుకూలంగా చేసిన క్రమంలో ఆ ప్రభుత్వంలో ఉన్న బాధితులందరూ ఈ ప్రభుత్వం రాగానే బయటికి రావడం జరిగింది. ఈ బయటకు వచ్చిన క్రమంలో ఈ ఈ దీన్ని వైసీపీ ఎలా భావిస్తుందంటే ఇదంతా టీడీపీ లేకపోతే జనసేన లేకపోతే బీజేపీ కలిసి చేపిస్తున్నాయనే ఒక ఇదైతే ఉండొచ్చు. అపనమ్మకంతో వాళ్ళు వాళ్ళు ఒక ఆ మనం కూడా ఎదురు దాడిపోదాం అని చెప్పి వాళ్ళు ఇది కావటం మనం అనుకోవచ్చు దీన్ని, ఈ విషయాల్ని. గతంలో అరగంట రాంబాబు అంటే అలియాస్ అంబటి రాంబాబు, అవంతి, తర్వాత అనంతబాబు, ఇట్లాంటి వ్యక్తుల మీద ఆరోపణలు వస్తే కనీసం ప్రభుత్వం తరపున వాయిస్ ఇచ్చిన పాపాన ప్రభుత్వం ఇంతవరకు చేయల. పాపం మావాడు అమాయకుడు, మావాడు అసలు అట్లాంటి ఆడపిల్లల జోలికి వెళ్ళేవాడు కాదు, అరగంట టైం కూడా అడగడు, లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి డెలివరీలు కూడా చేయడు, హోమ్ డెలివరీలు కూడా మటర్లను దళితులను చంపి లేకపోతే ఆడవాళ్ళని, నచ్చిన ఆడవాళ్ళని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎత్తుకుపోయి రేపులు చేయడం అని చెప్పి ఎవ్వరూ వైసీపీ నాయకులు ఈ రోజు వరకు కూడా చెప్పలేదు. ఈ టీడీపీ ప్రభుత్వంలో మొన్న ఈ మధ్య ఆయన పూతలపట్టు ఎమ్మెల్యే మీద ఆరోపణలు రాగానే ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాడు. సరే, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి.
అప్పటికి చంద్రబాబు గారు ఒక టర్మ్ ఆయనకి వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది, ఇట్లాంటివి వస్తున్నాయి నీ మీద అని చెప్పి. సరే, అతని మీద ఒక లేడీ బయటకు వచ్చి సోషల్ మీడియాలో బయటకు వచ్చి చెప్పగానే గంటల్లో అతన్ని పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా సరే సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యే అయినా సరే సస్పెండ్ చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక జానీ మాస్టర్ విషయం వచ్చింది. సరే, ఆ జానీ మాస్టర్ విషయం అనేది మనం మరలా మాట్లాడుకుందాం, ఏం జరిగింది అనేది. జా జానీ మాస్టర్ మీద ఒక సహచర డాన్సరు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు తేగానే ఎంబటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు? ఇమీడియట్లీ పార్టీ నుంచి గంటల్లో సస్పెండ్ చేశాడు. మరి ఆ గంటల్లో సస్పెండ్ చేసినప్పుడు అంటే రేపు పొద్దున బీజేపీ లీడర్ మీద ఎవరో వాళ్ళ మీద కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇదంతా కూటమి మీద దాడి, వైసీపీ చేస్తున్న దాడి. ఆ క్రమంలో, ఆ దాడి చేస్తున్న క్రమంలో రేపు బీజేపీ సంబంధించిన ఏదో ఒక సుజనా చౌదరి మీద ఆయన మీద రావచ్చు, లేకపోతే లాటరీ ఎవరికి తెలియదో మనం చెప్పలేం. ఆ ఆ లాటరీలో బీజేపీ లీడర్ ఎవరో ఒకళ్ళు నాకు తెలిసి రావచ్చు త్వరలోనే. ఇదంతా ఒక కూటమి మీద ఒక కుట్ర అన్నమాట. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది, దాన్ని ప్రజా తీర్పుని జీర్ణించుకోలేక ప్రజల్లో నేను తప్పుటోడుగా అయ్యాను అని చెప్పి దాన్ని మళ్ళా సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, మన తప్పుల్ని సరిదిద్దుకొని ప్రజల పక్షాన మనం పోదాం, ప్రజా సమస్యల మీద పోరాడదాం అనే ఆలోచన వైసీపీ పార్టీ అధినేతకు గాని లేకపోతే పార్టీలో నాయకులకు గాని మరి అట్లాంటి ఆలోచన లేకుండా ఇట్లాంటి ఈ చీప్ ట్రిక్స్, చీప్ వ్యవహారాల్లోకి రావటం జరిగింది. జత్వాని నేను కేసు అనేది మనం ఇది ఇప్పుడు జానీ మాస్టర్ మీద కేసు వెనకాల వైసీపీ కుట్ర ఉండి ఉంటుందని మీరు అనుకుంటున్నారా, అనుమానిస్తున్నారా? ఖచ్చితంగా ఉందండి, ఉమ్, ఖచ్చితంగా ఉంది. ఉమ్. ఎందుకుంటుందంటే అమ్మాయి, ఇప్పుడు అమ్మాయిని ముంబై ఒక కార్యక్రమానికి రమ్మని చెప్పి జానీ మాస్టర్ గారు చెప్పాడు. ఆయన జానీ మాస్టర్ అనేది సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఆయన హవా సాగుతుంది. ఆయన కే మరి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీ నాయకుడిగా కూడా కొనసాగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో. మరి ఆయన ఒక భారతదేశంలో ఒక డాన్స్ మాస్టర్ గా గుర్తింపు పొందినప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడని ఆయన ఒక ఒక ముస్లిం సామాజిక, ఒక మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదని వైసీపీ నాయకత్వం మరి అమ్మాయిల్ని ప్రలోభాలకు గురి చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడో జరిగిన సంఘటన, ముంబైలో ఏదో డాన్స్ ప్రోగ్రానికి ఈయన పిలిస్తే ఆమె వచ్చిందని, లో ఆయన ఏదో చేయబోయాడని ఇది చేసినప్పుడు మరి ఆ రోజే ఆమె బాంబేలో మహారాష్ట్రలో కేసు పెట్టాలి కదా. లేదు, హైదరాబాద్ లో ఏదో షూటింగ్ లో ఆ బస్సులో జిప్పు తీసాడని, రేపు చేయబోయాడని అన్నప్పుడు ఆ రోజే మరి హైదరాబాదు కమిషనర్ గారినో లేకపోతే ఆ స్థానిక పోలీస్ స్టేషన్ లో నేరం జరిగిన ప్రదేశంలో కేసు పెట్టాలి కదా. మరి ఇవన్నీ చేయకుండా ఈ రోజున ప్రత్యేకంగా వచ్చి ఎప్పుడో జరిగిన సంఘటనలు జరిగాయని చెప్పి ఈ రోజు పెడుతుంది. మీరు అడగచ్చు, జత్వాని కూడా అదే చేస్తుంది కదా అని మీరు అడగచ్చు. జత్వాని ఆల్రెడీ బాంబేలో ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది. పెట్టినందుకే కదా రేప్ కేసు విత్డ్రా చేయడం కోసమనే ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త జగన్తో మాట్లాడి ఈ వ్యవహారం అంతా చేశాడు. దాంట్లో ఐపీఎస్లకి ఉచ్చులో ఇరుక్కున్నారు. ఇప్పుడు కేసు విచారణ చేయమన్నది ఎవరు? సీతారామాంజనేయులు గారు. అసలు ఆయనకి లా అండ్ ఆర్డర్ తో ఏం పని? లా అండ్ ఆర్డర్ కి డీజీపీ ఉంటారు, తర్వాత వ్యవస్థ అంతా ఉంటుంది, అడిషనల్ డీజీలు వీళ్ళంతా. ఆయన సంబంధం ఏంటి? మరి మరి అతను బాంబే టికెట్లు కొన్నారు, ఎవరు డబ్బులు అవి? ప్రజల డబ్బులు కదా, పన్నుల రూపంలో ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ కి వచ్చిన డబ్బులు కదా. అయితే పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు ఆస్తులు అమ్మి లేకపోతే వాళ్ళ జేబుల్లోంచి తీసి ఖర్చు పెట్టి విమాన టికెట్లు ఇస్తారా? ఇవ్వరు కదా. మరి అట్లా ఇవన్నీ విచారణలో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా, ఇవన్నీ తప్పులు చేశారు కదా ఐపీఎస్లు. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటాడు? సీతారామాంజనేయులు గారును రానా గారు కాకుండా ఇంకో ఆయన, ఆయన పేరు విశాల్ గుని.
ఆ విశాల్ గున్ని. విశాల గున్ని ఏమంటాడు? నన్ను రాణా రాణా గారు రమ్మంటే నేను బాంబే వెళ్ళాను అంటాడు. రాణా గారు రమ్మంటే నువ్వు వెళ్ళేది పై అధికారులు చెప్పకుండా? రాణా నీకేమన్నా పై అధికారా? కాదు కదా. ఇమీడియట్ బాస్ కదండి, పోలీస్ కమిషనర్ కదా. ఆ? ఆ? ఇమీడియట్ బాస్ కదా ఆయనకి, పోలీస్ కమిషనర్. ఈయన డీసీపీ, ఆయన సిపి. కరెక్టే కరెక్టే సార్. ఈయన ఎస్పీ, ఆయన సిపి. ఎస్పీ సిపికి క్యాడర్ ఒకటే కదా సార్. ఈయన ఎలా ఒక ఉంటుంది? ఈయన 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 డీసీపీ, ఈయన 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 డీసీపీ, ఒక నగ ఆయన సీనియర్. ఈయన ఆ, డీసీపీ, ఈయన- ఆయన సిపి, పోలీస్ కమిషనర్. ఈయన డిప్యూటీ కమిషనర్ పోలీస్. అదే నేను అనేది ఏంటంటే ఐపీఎస్ లే. హైరార్కీలో ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కదా. వాళ్ళ బాస్ చెప్పాడు కాబట్టి ఆయన వెళ్ళాడు. వేరే మీరన్నది ఏంటంటే కాంతిరాణ గారు డీజీకి ఇన్ఫార్మ్ చేయాలి. డీజీపీకి నేను సంబంధం లేకుండా వెళ్తున్నాను, నాతో ఆ, పాటు విశాల్ గున్ని గారిని తీసుకెళ్తున్నానని ఆయన చెప్పాలి. మరి చెప్పాలి కదా. చెప్పలేదు చెప్పాలి, కదా. ఆయన చెప్పాలి. మరి చెప్పకుండా టికెట్లు ఎట్లా బుక్ చేశారు? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన మీద చెప్తున్నాడు. రేపు రాణా గారు ఏం చెప్తాడు? ఎవరి మీద చెప్పాలి? సీతారామాంజనేయులు గారి మీద చెప్పాలా? సీతారామాంజనేయులు గారు ఎవరి మీద చెప్పాలి? ఇంక ఇదంతా ఒక లింకు, ఒక అంటే చెప్పేదే ఉంది ఇప్పుడు. డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు ఇచ్చిన జీవోలో ఇదంతా సీఎంఓలో జరిగిన కుట్ర అని స్పష్టంగా చెప్పారు. చీఫ్ అదే మినిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఇంతవరకు జీవోల్లో సీఎంఓ కుట్ర అనే మాట లోగడ ప్రభుత్వాలు ఎక్కడ జరగల. అంటే ఎన్టీఆర్ కి అది- పూర్వం సీఎంఓ అనే కాన్సెప్టే లేదు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత సీఎంఓ వచ్చింది. ఒక అవును సార్. సెక్రటరీ ఉండేవారు. ఈ అవును. చంద్రబాబు గారేమో మీ నాయకుడు దానికి దానికి ఒక కార్పొరేట్ చూడండి, సెక్రటేరియట్ కి ఒక ప్యారలల్ వ్యవస్థని తన ఇంట్లో పెట్టుకున్నారు ఆయన సీఎంఓ ఉన్నప్పుడు. అది మిగిలిన వాళ్ళు కంటిన్యూ చేస్తారు. సహజంగా ఇంట్లో ఏం జరుగుతుంది. ఇంట్లో ఏం పెట్టుకోలేదు సార్. ఇంట్లో ఏం అది పెట్టుకోలేదు ఇంకా అదే కానీ క్యాంప్ ఆఫీస్ అండి. అది క్యాంప్ ఆఫీస్. సీఎంఓ అంటే క్యాంప్ ఆఫీస్ లోనే ఉంటారు. సీఎం ఎక్కడ ఇప్పుడు ఉంటే సీఎం అక్కడ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే సీఎంఓ అనేది ఎందుకు పెట్టడం జరిగిందంటే అప్పట్లో అన్నగారు కూడా పరిపాలన సౌలభ్యం కోసం పెట్టడం జరిగింది. అన్ని ముఖ్యమంత్రి అంటే గారు ముఖ్యమంత్రుల పరిపాలన సౌలభ్యమా, లేదా ప్రజలకి వెసులుబాటుగా ఉండే పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకి పెట్టారు? ప్రజలకి ఎమ్మెల్యేలకి సౌలభ్యం అండి. ప్రజలకి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకి సౌలభ్యం కోసం సీఎంఓ పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమంలో బిజీగా ఉంటాడు, ఒక ఎమ్మెల్యే గారికి పని వస్తుంది, కరెక్ట్ గా ఆ శ్రీధర్ శర్మ టైంలో. గారు, ఇప్పుడు మీకున్న ఆ, విశేషమైన రాజకీయ అనుభవంలో శ్రీధర్ శర్మ గారు అంటే తెలుగుదేశం లీడరు, లేకపోతే ఆ, ఒక పార్టీలో, ఒక ప్రముఖ పార్టీలో పేరున్న నాయకుడు, ఈజీగా సీఎంలోకి వెళ్తాడు. నాబోటి సామాన్యుడు సీఎంలోకి వెళ్ళడం సాధ్యమేనా? సాధ్యమే అంటే సామాన్యుడు ఆ సాధ్యమేనండి. ఉన్నారుగా సామాన్యులు కూడా వచ్చారుగా సీఎంఓకి. ఇంత ముందు చంద్రబాబు అంటే నాయుడు గారు మీరు గత మీరు ప్రభుత్వంలో. గుర్తించిన సామాన్యులు కాదు, నిజంగా సామాన్యులు. మీరు గుర్తించిన సామాన్యులు కాకుండా, మీరు భావించిన సామాన్యులు కాకుండా, నిజంగా సామాన్యులు వెళ్ళి సీఎంఓ తలుపుకి ఇలా తట్టేసి, నేను ఫలానా గుంటుపల్లి అప్పారావు అండి, నేను మాది ఏటుగూరు, గుంటూరు జిల్లా, మా స్వగ్రామం అని ఏమన్నా విన్నవించుకోవడానికి వెళ్తే రానిస్తారా ఎవరైనా? అంత డెమోక్రటిక్ గా సీఎంఓలు వ్యవహరిస్తున్నా. ఇట్స్ నాట్ దట్ చంద్రబాబు గారి సీఎంఓ అనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓ అయితే ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఆగిపోవాలి జనాలు. మరి మీరే చెప్తున్నారు 10 కిలోమీటర్ల దూరం అని. ఇప్పుడు ఆ, సీఎంఓ అంటే నేను చెప్తా సార్, మీరు దానికి వివరణ ఇస్తాను. చంద్రబాబు గారు రాష్ట్ర విభజన అయిన తర్వాత మనకి ఇక్కడ తాత్కాలిక సెక్రటరియట్ ఉన్నప్పుడు ఆయన వీక్లీ వన్స్ ఒకటే ప్రజల్ని కలిసేవాడు. అక్కడ స్లిప్పులు రాసిచ్చేవాళ్ళు. అది గుంటుపల్లి అప్పారావు, మీరు చెప్పిన ఎటుకొండ నుంచి గుంటుపల్లి అప్పారావు అవ్వచ్చు, లేకపోతే ఇంకొక సుబ్బారావు అవ్వచ్చు, ఇంకొక ఆ, లలిత, లేదా ఎవరైనా మహిళ అవ్వచ్చు, ఎవరైనా హిజ్రాలు కూడా అవ్వచ్చు. వాళ్ళకి అవకాశాలు కల్పించారు. అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకొని వాళ్ళ సమస్య నమోదు చేసుకొని చంద్రబాబు గారు వచ్చినప్పుడు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్తే ఇప్పించేవాళ్ళు. ఇప్పించినప్పుడు వాళ్ళకి అప్డేట్ ఉండేది సార్ ఆ పని మీద. సీఎంఓని కలవాలి అంటే అక్కడి నుంచి ఆ సీఎంఓకి సంబంధించిన వాళ్ళే పిలిపించుకోవడం, వాళ్ళ అది జెన్యూన్ అయి ఉంటే వాళ్ళ సమస్యని కింద అధికారులకి ఇచ్చేయటం, ఇట్లాంటివన్నీ జరిగేది. ఇవన్నీ గత చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగినాయి. ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ పార్టీ ఆఫీసులో అనేది పెట్టారు. అది సీఎంఓలో ఇంకా స్టార్ట్ చేయలేదు. అది చేస్తారు, అంటే 100 రోజులే కదా ప్రభుత్వం ఏర్పడి, స్టార్ట్ చేస్తారు అది కూడా. అయితే ఇప్పుడు ఆ జత్వానీ గారు మరి కుక్కల నాగేశ్వరరావు మీద ఆరోపణలు చేశారు. కుక్కల విద్యాసాగర్ వాళ్ళ అబ్బాయి, కుక్కల నాగేశ్వర గారు. విద్యార్థి. అదే ఆయనకు బంధువులేగా. ఆయన కొడుకే. కొడుకేగా.
ఆ అయితే ఆయన ఆరోపణలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళ పార్టీ గాని అతనిలో తప్పు లేదు, మా వాడు సచ్చీళ్ళు అని ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలేదుగా. ఇప్పుడు ఒక వైట్ పేపర్ల మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే సంతకాలు పెట్టించుకొని ఆ సంతకాల కాగితాలు ఆ కుక్కల నాగేశ్వరరావు గారికి ఇచ్చి ఒక అగ్రిమెంట్ ని సృష్టించి ఎంత దారుణమైన పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. మరి కనీసం ఇప్పుడైనా ప్రజలు నిన్ను గుర్తించాలి ఒక ప్రతిపక్ష నాయకుడుగా అంటే, నీ పార్టీ మీద ఆరోపణలు, నీ పార్టీ నాయకుల మీద ఆరోపణలు వస్తున్నప్పుడు కనీసం నువ్వు నీ పార్టీ తరపున ట్రబుల్ షూట్ చేసుకునే లేని దుస్థితిలో ఉండి ఇంకా ఆ అధికార పార్టీల మీద లేకపోతే కూటమి ప్రభుత్వం మీద యుద్ధం చేద్దామని పోతే ప్రజలు నిన్ను హర్షిస్తారా? కనీసం అసలు నీకు ఏది ఆ చేసుకునే మేనేజ్మెంట్ ఏది నీ పార్టీలో? ట్రబుల్ షూట్ చేసుకునే మేనేజ్మెంట్ అంటే ఎదుటోడు ఆరోపణ చేశారు అనగానే వాళ్ళ మీద దాడి దాడి తప్పితే మీకు ట్రబుల్ షూట్ చేత అయింది. ప్రజాస్వామ్యయుతంగా దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలనేది లేకుండా పోయింది. లేదు, ప్రజాస్వామ్యయుతంగా మన మీద ఆరోపణలు వచ్చినాయి, ఆరోపణలు వచ్చిన నేతని ఆరోపణలు అతను సచ్చీలుడుగా వచ్చేదాకా పార్టీలో తీసుకోకూడదనే ఇది లేకుండా పోయింది. ఇదే రాజకీయ పార్టీ అంటే? కాదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తూ ఉంటారు. అంటే నేను ఒక ఒక రాజకీయ పార్టీలో ఒక ఉన్న కార్యకర్తగానో లీడర్ గానో నేను మాట్లాడట్లేదు. ఆరోపణలు వచ్చినప్పుడు అది టీడీపీ అవనండి, జనసేన అవనండి, బీజేపీ అవనండి, ఎవరు వచ్చినా గానీ అధిష్టానం అనేది పార్టీకి ఉంటుంది కదా. అది గ్రామ స్థాయిలో ఆరోపణ వచ్చినా జిల్లా అధిష్టానం ఉంటుంది, లేకపోతే మండల అధిష్టానం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఏమవుతుందంటే పార్టీలు రేపు పొద్దున ప్రజల్లో నమ్మలేని స్థితికి వచ్చేస్తాయి. అందుకనే ఇప్పుడు పూతలపట్టు ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చినాయి. అవి నిజమా కాదా అనేది పార్టీ దాని మీద విచారణ. ఒకటే, మీరు మిమ్మల్ని తెలుగుదేశాన్ని జనసేనని ఇక్కడ అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇమీడియట్ గా మీరైతే సస్పెండ్ చేశారు ఆయన్ని, ఆదిమూలం గారిని, ఆ తర్వాత కోనేటి ఆదిమూలం గారిని. నెక్స్ట్ జానీ ఇంకొక ఆయన మాస్టర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ విషయంలో జనసేన కూడా ప్రాపర్ గా రెస్పాండ్ అయింది. విచారణ జరిగి వాస్తవాలు బయటకు వచ్చే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని అప్రిషియేట్ చేస్తా. నేను అనేది ఏంటంటే, మరి జగన్ మీరు ఎందుకు ఇంత అద్భుతంగా చేయలేకపోతున్నాడు సార్? జగన్ ఎందుకు జత్వానీ చేయలేకపోతున్నాడు? కేసులో, ఒక్క నిమిషం శ్రీధర్ శర్మ గారు, జత్వానీ కేసులో ఇంత అద్భుతంగా దర్యాప్తు జరిపిన శ్రవంతి రాయ్ గారిని కూడా అభినందిద్దాం. జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి, తన సీనియర్స్ మీద అభియోగ పత్రాలు నమోదు చేయడంలో చాలా చాకచక్యంగా, సమయస్ఫూర్తితోటి, టైమింగ్ తోటి వ్యవహరించి మొత్తం పకడ్బందీ ఇన్వెస్టిగేషన్ చేశారు, ఆధారాలు సేకరించారు. ఇప్పుడు సమస్య ఎక్కడ మొదలైంది? అసలు ఎవరి కారణంగా మొదలైంది? సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి కారణంగా మొదలైంది. సజ్జన్ జిందాల్ని వ్యతిరేకించడానికి మీ ప్రభుత్వానికి వచ్చిన మొహమాటం ఏంటి? మీ పోలీసులకి చేతులకు అడ్డుపడుతున్న కారణాలు ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఏ మొహమాటంతో అయితే సజ్జన్ జిందాల్ని భుజాన్ని వేసుకొని కాపాడాడో, మీకు కూడా అలాంటి మొహమాటాలు ఉన్నాయి మీ కుటుంబ ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్నది ఒక రకంగా గఠబంధన్, బీజేపీ కూడా కలిసి ఉన్నది. ఉప ముఖ్యమంత్రి బీజేపీయే, కేబినెట్ మినిస్టర్స్ ఉన్నారు. ఢిల్లీలో ఉన్నది మీ ప్రభుత్వమే, గఠబంధన్, ఎన్డీఏనే, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. సో ఈ గఠబంధన్ తోటి బంధనం చాలా గట్టిగా ఉండటం కోసం అని చెప్పి సంజయ్ దాల్ మినహా మిగిలిన వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారా? ఒకవేళ సజ్జన్ జిందాల్ని టార్గెట్ చేస్తే ఎక్కడ మళ్ళీ మళ్ళీ తన చిరకాల మిత్రుడు కుమారుడైన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఏమన్నా చంద్రబాబు గారికి బెంగ? అసలు నేరం జరిగింది మహారాష్ట్రలో అమ్మాయి మీద. అమ్మాయిని తీసుకొచ్చి, సరే వాళ్ళ తండ్రి స్నేహితుడనో లేకపోతే ఇంకోటనో ఏదైనా కానీ వాళ్ళున్న మధ్య స్నేహబంధం ఏదైనా కానీ అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారి. ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఒక ఇష్యూ చేయటం అది కరెక్ట్ కాదు. ఆయన కూడా అసలు సంబంధం లేని ఇష్యూ, సంబంధం లేని ఇది. అయితే సజ్జన్ జిందాల్ విషయంలో టీడీపీకి ఏం ప్రేమ ఉంటుందండి? టీడీపీకి అసలు ఎందుకు ప్రేమ ఉంటుంది? ఉండదు కదా. అవసరం మంచి పాయింట్ ఏముంటుంది? చెప్పారు. ఉండదు కదా. ఉండనప్పుడు 41 సిఆర్పిసి పీసీ కింద ఓ నోటీస్ ఇస్తే ఏం పోతుంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సార్ ఇంకా పోలీస్ విచారణ సార్, జరుగుతుంది మీరు సార్. శరీరంలో క్యాన్సర్ ఐడెంటిఫై చేశారండి. ఎక్కడుంది, ఏ పార్ట్ లో ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేశారు. చేసినప్పుడు దాని చుట్టూతా మందు రాస్తారా, దానికి మందు వేస్తారా? అంటే విచారణ జరుగుతుందిగా.
ఒక్కొక్క అంశం బయటకు జరగాల్సిందే వస్తుంది. అక్కడి నుంచి అంటా నేను. జరగాల్సిందే అక్కడి నుంచి. అంటే అది ఇప్పుడు పక్కన పెట్టేసి ఇవాళ జద్వాని అనే అమ్మాయి భుజం మించి కూటమి ప్రభుత్వం తుపాకులు పేరుస్తుంది జగన్మోహన్ రెడ్డి. ప్రయోజనం ఏం లేదా? ముగ్గురు ఐపీఎస్లు ఏం చేస్తారు తెలుసా? క్యాట్కి వెళ్తారు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వెళ్తారు, సుప్రీంకోర్టుకు పోతారు, హోమ్ మినిస్ట్రీకి పోతారు. టెక్నికల్ రీజన్స్ బోల్డ్ అని ఉంటాయి. చట్టం అంటేనే బాగా బొక్కలతో ఉండేదాన్ని చట్టం అంటారు మన దేశంలో. ఏబి ఆ ఏబి బొక్కలన్నీ ఉపయోగించుకొని ఏబి మళ్ళీ రీఇన్స్టేట్ అవుతారు. మళ్ళీ ఏ రీఇన్స్టేట్ అవుతారు. జత్వానికి ఎక్కడ న్యాయం జరిగింది? జత్వాని అసలు ఇక్కడ దాకా రావడానికి గల కారణమైన సజ్జన్ జిందాల్ని ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు? ఏం ప్రయోజనాలు ఆశించి ఉపేక్షిస్తున్నారు? ఇక్కడ ప్రయోజనాలు ఏముంటాయండి? జిందాల్ ఏమన్నా ఆంధ్రాలో వ్యాపారస్తుడా? సజ్జన్ జిందాల్ అతను ఏమైనా పెట్టుబడులు పెట్టాడా? మరి అతనికి మీరేమన్నా వ్యాపారాలు చేస్తున్నారా ఆయనతోటి? అతను అతనితో వ్యక్తిగతంగా మీ నాయకులు ఏమన్నా వ్యాపారాలు చేస్తున్నారా? ఎందుకు చేస్తారు? చేయరు చేయరు. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఏదో స్టీల్ ప్లాంట్, ఆయన ఏదో ఆయనవన్నీ చాలా ఓపెన్ గా ఉంటాయి. అరాచకమైన, అక్రమమైన ఏదైనా వ్యాపారమైన అన్ని ఓపెన్ గా చేస్తారు. మీరు గుమ్మరంగా చేస్తున్నారా? అట్లా ఏమి ఉండదు సార్. అట్లా ఎందుకు ఉంటాయి అసలు? మరి చేయనప్పుడు ఒక నోటీస్ ఇవ్వడానికి మీకు వచ్చి మీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? మీ డీజీపీ గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇస్తారు సార్, వెయిట్ చేద్దాం. ఎందుకు వెయిట్ ఇస్తారు. చేయాలి? మీకు రూట్ కాజే అక్కడ అన్నప్పుడు మీకు కడుపులో నొప్పి ఉందండి, బెరాలజీ నేర్చుకుంటారా, అనాలజీ నేర్చుకుంటారా? ఇప్పుడు జిందాల్ ఆంధ్రప్రదేశ్ లో కాదుగా ఆమె మీద అఘాయిత్యం చేయబోయింది. తప్పే ఉందండి, తప్పే ఉందండి. అసలు ఆ అమ్మాయి ఇక్కడ దాకా రావడానికి కారణమే అతను. అతని ప్రోద్బలంతో అప్పటి ప్రభుత్వం, నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే అప్పటి ప్రభుత్వం కేసు పెట్టించింది. ఈ అమ్మాయి మీద కేసు పెట్టించింది. ఈ రూట్ ప్రాసెస్ ఎక్కడ మొదలైందా? ఏంటి మీ పంచాయతీ అని పిలిచి గౌరవంగానే అడగండి. ఆయన పెద్ద మనిషి. ఆయన కూడా 65 ఏళ్ళు 69 ఏళ్ళు పెద్ద మనిషి. చంద్రబాబు గారి తర్వాత నెక్స్ట్ సీనియర్ ఆయనే. మరి ఆయన లేదు. పిలిచి ఇండస్ట్రియలిస్ట్, ఫోర్త్ లార్జెస్ట్ క్రెడెన్షియల్స్ ఉన్న బిజినెస్ మెన్ ఇన్ ద కంట్రీ మీకు అదేలేండి. ఇవ్వటం. మేము మామూలు కానిస్టేబుల్ పంపక్కర్లా. ఇలాగే స్పెషల్ ఫ్లైట్ లో ఎస్ఆర్ ఫండ్ నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇచ్చినట్టే ఎస్ఆర్ ఫండ్ నుంచి డబ్బులు తీసి ఒక సిపి గారి స్థాయి అధికారిని ఆయన దగ్గరికి నోటీస్ ఇవ్వడానికి పంపియండి. గౌరవంగా ఉంటుంది. ఎందుకు పంపియట్లా? ఏ మొహమాటాలు పంపిస్తారు. అడ్డొస్తున్నాయి మీకు? ఏమి ఏమి ఉండదు సార్, పంపిస్తారు. వెయిట్ చేద్దాము. వెయిట్ ఉమ్, చేద్దాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ కోర్టు పరిధికి, కోర్టు డైరెక్షన్ ప్రకారం కేసులు కూడా కట్టడం జరిగింది కాబట్టి ఉమ్. ఇప్పుడు కోర్టు ద్వారా కోర్టు ఆ విచారించొద్దని ఏమైనా చెప్పిందా? సజ్జన్ ఎందుకు జిందాల్ ఎందుకు చెప్తుంది? విచారించొద్దని. కోర్టు అన్నింటినీ మీ విచారణ ప్రక్రియని క్షుణ్ణంగా మీరు కొనసాగించండి అంటుంది కోర్టు. కోర్టు ఫలానా వాళ్ళనే మాత్రమే విచారించండి అని అందు. అవును. కొమ్ములు తిరిగిన ఐపీఎస్ నే సస్పెండ్ చేసేదాకా విచారణ ప్రక్రియ జరిగినప్పుడు అవును. ఎలాంటి మొహమాటాలు, జాతీయతలు లేని అంటే ఈ రాష్ట్రతో సంబంధం లేని సజ్జన్ జిందాల్ విషయంలో అంత ఉదాసీనం అంటే ఏతావాత ఏంటంటే సజ్జన్ జిందాల్ బాగుంటాడు. పోలీస్ ఆఫీసర్స్ రేపొద్దున కేటగిరీ సస్పెన్షన్ ఎత్తేయించుకుంటారు. మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. డీజీపీ ట్రాఫిక్, డీజీపీ హోమ్ గార్డ్స్, డీజీపీ మోటార్ ట్రాన్స్పోర్ట్ అని. ఆ అమ్మాయి మాత్రం పాపం అన్యాయంగా ఈ రాష్ట్రానికి వచ్చి నవ్వుల పాలయ్యి, అవమానాలు పడి, ఆరోగ్యం దెబ్బతిని ఇలా ప్రజలందరికీ ఒక వినోద వస్తువుగా ఆ మేనిఫెస్ట్ అయింది. ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించి. అంటే వాస్తవం, మీరు చెప్పిన మాట వాస్తవమే. మూలానికి మందేమని చెప్తున్నారు. 100% దాన్ని మీ మీరు చెప్పిన అభిప్రాయాన్ని నేను ఏకీభవిస్తా. దాన్ని నేనే విభేదించను. కాకపోతే ఏంటంటే చట్టానికి సంబంధించిన విచారణలో కొన్ని 1 by 1 స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ ప్రకారం అసలు ముందు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నేరం, ఆ నేరం నుంచి స్టార్ట్ చేసి అసలు దీనికి మూలం ఎక్కడుంది అనేది చిన్నగా వస్తే సార్, దీనికి ఛార్జ్ షీట్ పడేసేదాకా కోర్టులో విచారణ జరుగుతూనే ఉంటుంది. దాంట్లో మీరు ఆ జిందాల్కి ఇక్కడ ప్రత్యేకత అంటూ కూటమి ప్రభుత్వం అతనికి ఏమి ఆ ఆపన్న హస్తం అయితే ఏమి ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. కూటమి ప్రభుత్వం ఇక్కడ ఎవరి మీద వ్యక్తిగతమైన ప్రేమలు లేకపోతే వ్యాపారాలు దానికి సంబంధించిన ఇవేమీ ఉండవు. ఆ కొంచెం మనం చట్ట చట్ట పరిధి విచారణ కాబట్టి, చట్ట పరిధిలో జరిగే విచారణ కాబట్టి ఆ విచారణ ప్రక్రియ ప్రకారం మనం ఆమ్, మీరు అనుకున్నట్లుగానే జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. రెండోది, కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తుంది. అవును సార్. ఈ 100 రోజుల్లో మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేయండి అని చెప్పేసి అందరు ఎమ్మెల్యేలకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థాయిలో డైరెక్షన్స్ ఇచ్చారు. అవును. ఎక్కడి వరకు వచ్చింది? ఆల్రెడీ ఆల్రెడీ ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకమై పనిచేయట్లేదు వాళ్ళకి సంబంధించిన
బాబు గారు పర్సనల్ గా ఆయనున్న పార్టీ పరంగా ఇంటెలిజెన్సీ గాని, ప్రత్యేకమైన ఇంటెలిజెన్సీ గాని ఆయన ఆయన తెప్పించుకోవటం అదంతా ఉందండి. వాళ్ళందరికి కూడా ఆల్రెడీ వార్నింగ్ కూడా అంతకు ముందు ఇచ్చాడు. ఎవరైతే పని చేయనో, ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల మీద, ప్రజా సమస్యల కోసం ప్రజలకు అండదండగా ఉండరో వాళ్ళని నేను ఉపేక్షించను, ఎట్టి పరిస్థితుల్లో శాసనసభ్యుడైనా సరే, మంత్రి అయినా సరే అని కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు గారు ఒక పిలుపునియటం అయితే జరిగింది. మరి దానికి జాగ్రత్తగా పడి ఎమ్మెల్యేలు, ఇప్పుడు మీరు నారాయణ గారిని చూశారు. అర్ధరాత్రి వర్షంలో కూడా ఎట్లా పనిచేశాడు. అదే ఇంకో మంత్రి అయితే ఎవరు, మన నెల్లు నెల్లూరు కండల వీరుడు యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, అతనికి ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఉన్నాయో కూడా తెలియదు, అసలు ఏం చేయాలో కూడా తెలియదు అతనికి. అతను ఇరిగేషన్ మినిస్టర్ చేశాడు. అట్లా అంటే అంటే పనితీరు చెప్తున్నా సార్, జస్ట్ పనితీరు ఎలా ఉంటుంది అనేది. అంటే చంద్రబాబు గారు చాలా స్ట్రాంగ్ గా ఇచ్చేస్తారండి. అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అట్లనే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ శాసనసభ్యులకు కూడా చెప్పడం జరిగింది. ఈ 100 రోజుల్లో రిపోర్టు అనేది ఆల్రెడీ దాని మీద కసరత్తు జరుగుతుంది. బహిరంగంగానే చంద్రబాబు గారు ఎవరెవరు పని చేయట్లేదని చెప్పే పరిస్థితి కూడా మీడియాకు కూడా వచ్చే వచ్చేసింది. ఇక్కడ నేను అదే ప్రస్తావించాలనుకుంటున్నాను మీతోటి. రెండో కేబినెట్ మీటింగ్, మూడో కేబినెట్ మీటింగ్, లేదా 3 లేదా 4 పర్ఫార్మింగ్ మినిస్టర్స్ అని చెప్పి ముగ్గురు పేర్లు చెప్పారు. ఆ ముగ్గురింటి పేరు ఎన్నే: నారా లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, నిమ్మల రామానాయుడు గారు. అంటే డిప్యూటీ సీఎం పని చేయట్లేదా పవన్ కళ్యాణ్ గారు? డిప్యూటీ సీఎం పని చేయట్లేదంటే ఎందుకు పని చేయట్లేదండి? ఆయన బ్రహ్మాండంగా పని చేస్తుంటే. ఆయన ఓహో, ఆయన అడవుల్ని బ్రహ్మాండంగా పనిచేసే వాళ్ళ జాబితా కాదు, పనిచేసే వాళ్ళ జాబితా. బ్రహ్మాండంగా పనిచేసే జాబితా మళ్ళీ వేరే ఉంటుంది. దాంట్లో ఇద్దరే ఉంటారు, ఒకటి సీఎం, 2 డిప్యూటీ సీఎం. మరి అదా ఇప్పుడు పవన్ ఆ అంటే ఆ రకంగా అర్థం డిప్యూటీ చేసుకోమంటారా? డిప్యూటీ డిప్యూటీ సీఎం గారికి మార్కులు వేయాలా చంద్రబాబు గారు, చెప్పండి. ఉమ్. ఆ? అంటే దీన్ని అత- జస్టిఫికేషన్ అంటారు అంటే సార్ శ్రీధర్ శర్మ గారు. చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ వాతావరణాన్ని గారు మనకు అనుకూలంగా మార్చుకోవడం అంటారు దీన్ని. మీరు చెప్పే మాట అంటే మీ శర్మ గారు మంచి మాటగారు కాబట్టి ఆయన చక్కగా చెప్తున్నారు. శ్రీధర్ శర్మ గారు, శ్రీధర్ శర్మ గారు అని అందరూ అనుకుంటారు, ట్రిపుల్ S. సో నేననేది ఏంటంటే, ఈ విభేదాలు పొడసూపేలాగా అంతకుముందు ఇంకో మాట అన్నారు కేబినెట్ మీట్ లో చంద్రబాబు గారు: సమీక్షలు కాదు, మనం పని చేయాలి. ఆయన కొత్తగా వచ్చారు, మినిస్టర్ అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. సమీక్ష చేసుకొని, హోంవర్క్ చేసుకొని, ఫీల్డ్ లో ఏం జరగాలో మొత్తం రిమోట్ లో మానిటర్ చేశారు. మరి ఇదే మాట ఆయన తన సొంత ఆ, సొమ్ము నుంచి ఒక పంచాయతీకి ₹1,00,000 చొప్పున 400 పంచాయతీకి ₹4 కోట్ల ఇచ్చారు. మరి చేయాల్సిన అవసరం లేదు, ఆయన జీతం కూడా తీసుకోవట్లా. అలా తీసుకోకుండా ఉన్న ఏకైక ఆదర్శనీయుడైన రాజకీయ నాయకుడు మనకి ఎన్టీఆర్ గారు. జీతం రూపాయి తీసుకునేవారు ఆయన. మరీ తీసుకోకపోతే మంత్రిలో బలపక్షం ఉండకూడదని తీసుకున్నారు రూపాయి. ఆ మహానుభావుడు తర్వాత మళ్ళీ ఈయన చూస్తుంది. ఈయన పవన్ మీకు కళ్యాణ్ పనిచేసే ఈయనకు మీకు పనిచేసే లీడర్లా కనిపించట్లేదు అనమాట మీకు. అంటే ముఖ్యమంత్రి గారితో పాటు సమాన హోదాలో ఉన్నాడు. ఆయన ఒక పార్టీకి అధినేత. ఆయన సంబంధించి ముఖ్యమంత్రి గారే ప్రతి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారి పనితీరుని ప్రశంసిస్తూ మాట్లాడుతూ ఉండటం జరుగుతుంది. అది కేబినెట్ లో కానీ, లేకపోతే బహిరంగ సభలు, ప్రజలకు సంబంధించిన సభల్లో కానీ, ఎక్కడైనా కానీ జరుగుతున్నప్పుడు ఇంతకన్నా ప్రశంస ఇంకా ఏం చేయాలి? ఉమ్. నేను అనేది ఏంటంటే, ఆయన అసలు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు గారు ప్రజలకి బహిరంగంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఒక టీడీపీ లీడర్ గా నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నారు అనేది. అసలు ఆయన కర్ణాటక వెళ్లాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ? ఈయన 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 కూటమి ప్రభుత్వం, ఈయన అక్కడికి వెళ్లాల్సిన పని అంటే ఏంటి? కాంగ్రెస్ రాబోయే రోజుల్లో అయినా మీకు మిత్రపక్షమే. ఇంతకు ముందు మీకు మిత్రపక్షమే కదా. 2018 టైంలో మీకు మిత్రపక్షమే. రేపు ఈక్వేషన్స్ మారితే మీకు మిత్రపక్షమే. సరే అయితే మారబోతున్నాయి. అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అవి ఎన్నికలప్పుడు మాట్లాడుకునే విషయాలు. నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు దేనికోసం వెళ్ళాడు? రెడ్ శాండిల్ దొంగతనాలు జరగకుండా దాన్ని కట్టడి చేయాలి. ప్లస్ కొన్ని అడవుల్ని
ఎలా అభివృద్ధి చెందాలి అని చెప్పి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఆయనకి ఇచ్చిన శాఖని, ఆయనకి ఇచ్చిన పదవిని ప్రజల్లో గాని ప్రభుత్వంలో గాని ఎలా పేరు తెచ్చుకోవాలని ఆయన పాపం కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా అనారోగ్యానికి గురవటం జరిగింది. మనకి మనకి వరదలు వచ్చినప్పుడు కరెక్ట్ గా ఆయన పాపం అనారోగ్యానికి గురై ఉన్నారు పాపం పవన్ కళ్యాణ్ గారు. అయినా కానీ ఆయన వస్తే ఆయనలో ఒక మానవత్వ విలువలు ఎట్లా ఉంటాయంటే, నేను వస్తే వరదల్లో నా కోసం ఈ జనం ఎగబడి జరగాల్సిన న్యాయం జరగకుండా ఇదవుతుందని చెప్పి ఆయన పాపం ఆయన ఎంత ఒత్తిడి వస్తున్నా, ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా సరే ఆయన కట్టడి చేసుకొని పాపం ఆయన ఇది చేసుకొని, మరి ఆయనకి ఉంటుంది వరదల్లో వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని, కానీ మంచి జరగకపోగా చెడు జరుగుతుంది అని చెప్పి అక్కడ, ఎందుకంటే ఆయనకు విపరీతమైన అభిమానం ఉంది, ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఉంది. మరి ఆయన ఇప్పుడు ఆ వరదలు వచ్చింది కూడా పాపం మాస్ ఉన్న ప్రాంతం. మరి ఆయన ఎంత కట్టడి చేసుకొని చివరికి మరి ఆయన మీరు చెప్పినట్టుగా ప్రతి పంచాయతీకి ఒక ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి 1 కోటి, తెలంగాణలో ప్రభుత్వానికి 1 కోటి, మొత్తం 6 కోట్లు మరి సొమ్ము ఇచ్చాడంటే ఆయనలో ఎంత పరిస్థితి ఉంది. మరి దాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా. ఎందుకంటే ఆయన నిక్కచ్చిగా ఉంటాడు, రాజకీయాల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు, ముక్కుసూటిగా రైట్. మాట్లాడతాడు. మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ పవన్ కళ్యాణ్ గారి పట్ల మీరు కనపరుస్తున్న శ్రద్ధాశక్తుల అభిమానాన్ని అప్రిషియేట్ చేస్తూనే, ఐ థింక్ మీరు గుంటూరు ప్రాంతానికి చెందిన వారు అనుకుంటా. మీ గుంటూరు 2 ఎమ్మెల్యే గారి భర్త ఇటీవల ఏదో అరాచకానికి పాల్పడ్డారట. ఆయనకి పిలిచి మందలించడం అలాంటివి అయినాయా? తలంటి పోయటం అయినాయా? అంటే చంద్రబాబు గారు అయితే అంటే వచ్చింది ఆరోపణలే అవి. ఆరోపణలు కూడా వైసీపీ చేయించింది. రజనీ ఆధ్వర్యంలో జరిగినవి ఆరోపణలు, రజనీ ఆధ్వర్యంలో అయిపోయిన పనిచేస్తుందని ఇంకో ఆరోపణ. ఏమండి? రజనీయే మీకు కోవర్టుగా పనిచేస్తుంది, మీ కోవర్టుగా పనిచేస్తుంది, వైసీపీని ఖాళీ చేస్తుంది. అట్లా ఏమి లేదులే కానీ అండి, రజనీ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తే మా అధిష్టానం ఒప్పుకోలేదుగా. చేసిందనే మాట ఒప్పుకున్నారు కదా మీరు? చేసిందనే మాట ఒప్పుకున్నారు, ఆవిడ ప్రయత్నం చేసిందనే మాట ఒప్పుకున్నారు. అంటే ప్రయత్నాలు జరిగినాయి, చర్చలు అయితే నేపథ్యం జరిగింది అది. ఎందుకంటే పార్టీ శ్రేణులుగా మాకు సమాచారం తెలుస్తూ ఉంటుంది కాబట్టి నేను వాస్తవాల్లో ఉండే వ్యక్తిని, వాస్తవం మాట్లాడుతూ ఉంటా. చర్చలు జరిగితే ఆమె మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. చిల్లవలూరుపేటలో ఆమె ఎమ్మెల్యే చేసినప్పుడు ఆరోపణలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నేను అనేది అయితే ఆమె అట్లాంటి అవినీతి పనులను మనం చేర్చుకొని చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక పార్టీకి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ప్రకారమే ఈ వైసీపీ దొంగల్ని తెలుగుదేశం పార్టీ చేర్చుకోదు కూడా. ఎందుకంటే లోకేష్ గారు, చంద్రబాబు గారు కూడా ప్రకటించేశారు ఆల్రెడీ. ఎంత వైసీపీలో తోపు తురుమైనా సరే క్యారెక్టర్ ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్ లేకపోతే మనం రానియొద్దని చెప్పి ఒక రకమైన హుకుం జారీ చేశాడు కింద స్థాయి దాకా లోకేష్ గారు, చంద్రబాబు గారు. అయితే ఇప్పుడు గల్లా రామచంద్రరావు గారి మీద ఆరోపణలు వచ్చింది ఏంటంటే, ఆయన పార్ట్నర్స్ తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయన ఎప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడే. ఆయన వెంచర్లు వేస్తాడు, కన్స్ట్రక్షన్ పోయిన ఎలక్షన్ కి ముందర సంవత్సరం ప్రారంభించాడు కన్స్ట్రక్షన్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భ్రమణ టౌన్షిప్ అని ఆయనకి చాలా ప్రాంతాల్లో ఆంధ్ర, తెలంగాణలో వ్యాపారాలు. అయితే అది అమ్మే క్రమంలో అక్కడ ఒక 60 ఎకరాల ల్యాండ్ ఈయన పార్ట్నర్స్ కొనుక్కున్నారు. దాన్ని ఆనుకొని ఒక రైతుది ఉంది. ఆ రైతు నేను కలుస్తానని ఆయనంతటా ఆయనే వచ్చి ఇచ్చేసాడు. రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపుతున్నాడని చెప్పి ఈయన పార్ట్నర్స్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎవరు? రామచంద్రరావు గారి పార్ట్నర్స్ ఆరోపణలు వచ్చినప్పుడు. అయితే అతను డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకపోతే ఆ పార్ట్నర్స్ ఎందుకు చేయట్లేదని చెప్పి అతన్ని అడగటం జరిగింది. అతను ఏం చేశాడంటే ఇంకా తప్పుడు విధానంతో ఇంక ఈ రకంగా కేసులు ఇచ్చేయటం ఇట్లా చేసుకుంటూ వచ్చి అది వైసీపీ సంబంధించిన అతను, పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడు అతను.
అతను వైసీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడు కూడా. ఇంకా అతను కావాలని ఇంకా అతన్ని ఒక రాజకీయ కుట్రలో భాగంగా కొత్తగా, ఎందుకంటే 50,000 మెజారిటీ వచ్చింది గల్లా మాధవి గారు. గుంటూరు టూ నియోజకవర్గం ఫస్ట్ లో గుంటూరు టూ నియోజకవర్గం పేరుతో ఉన్నప్పుడు గాని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పేరుగా మారిన తర్వాత గాని 50,000 మెజారిటీ ఇంతవరకు రాలేదు. మొట్టమొదటగా ఆ మెజారిటీ ఆమె తెచ్చుకుంది. ఈ తెచ్చుకున్న మెజారిటీ దుగ్ధ ఉంటుంది కామన్ గా. అందులో విడుదల రజని దాదాపు చాలా డబ్బులు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఆ ఆ బాధ ఈ కోణంలో ఈ ఆరోపణలు తప్పితే, అసత్య ఆరోపణలు తప్పితే అవన్నీ వాస్తవాలు కాదండి. సో రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ శర్మ గారు. మొత్తానికి ఏంటంటే 100 రోజుల పూర్తి కావాల్సిన తరుణంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ అవుతుంది అంటున్నారు. మీరందరూ కూడా ఎక్సెల్ అవ్వాలి, మంచి మీ ఎమ్మెల్యేలందరూ కూడా, కూటమి ఎమ్మెల్యే 164 మంది కూడా ఎక్సెల్ అవ్వాలి, మంచి పరిపాలన అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు సార్, అవకాశం ఇచ్చినందుకు.